9Grains కి స్వాగతం. ఇప్పుడు మనం శ్రీరామ నవమికి ప్రసాదాలు చేసుకుందాం. పానకం, వడపప్పు, చలిమిడి చేసుకుందాం. ఇదే విధంగా మీరు కూడా చేసి పూజించి టేస్ట్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. చలిమిడి చేసుకుందాం. దీన్ని టీ స్పూను యాలక పొడి, ఒక పావు కప్పు బెల్లం పిండి కలిసిపోయేలాగా పిసికి పెట్టుకుందామండి. బాగా కలవాలి పిండిలో బెల్లం. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందామండి, లేదంటే పలసన అయిపోతుంది. ఇది పక్క నుంచి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు పానకం కలుపుకుందామండి. 1/2 లీటర్ మంచినీళ్ళు తీసుకున్నానండి. ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకున్నాను. 1 టీ స్పూన్ యాలక పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఇది కలిసిపోయే వరకు కలుపుకుందాం. బెల్లం కరగాలండి. తులసి ఆకులు వేసుకుందామండి. ఈ పక్కన ఉంచుకుందాం. ఈ చలిమిడి పిండి మళ్ళీ కలుపుకుందాం. బెల్లం కరిగి కొంచెం లూజ్ అవుతుంది, అందుకని మళ్ళీ కలుపుకుందాం. వాటర్ కొద్దిగా పోసుకుని కలుపుకుందామండి. పలసన కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఇంతేనండి, చలిమిడి రెడీ అండి. పెసరపప్పు 1/2 కప్పు తీసుకున్నానండి. అరగంట నానబెట్టుకున్నాను. ఇదిగో శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. శ్రీరామ నవమి ప్రసాదాలు, పానకం, వడపప్పు, చలిమిడి రెడీ అండి.